నమస్కారం. డి న్యూస్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. 1983లో ఎన్టీఆర్ పక్కన కూర్చునే అదృష్టం నాకు దక్కిందని, ఎన్టీఆర్ నాయకత్వంలో ఎదిగిన తనకు చంద్రబాబు నాయుడు మార్గనిర్దేశకత్వంలో ఏవైతే వాగ్దానాలు చేశామో ఆ వాగ్దానాలు నెరవేర్చే క్రమంలో క్రమశిక్షణతో కంకణబద్దులై గురుతర బాధ్యతతో ప్రతి ఒక్క కార్యకర్త పనిచేయాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ఒంగోలు బృందావనం కళ్యాణ మండపంలో తెలుగుదేశం పార్టీ జిల్లా మహానాడు ఘనంగా నిర్వహించారు. ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు నూకసాని బాలాజీ అధ్యక్షతన సభ నిర్వహించారు. ముందుగా దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం తెలుగు తల్లి గీతాలాపన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ సూపర్ 6 పథకాలను అమలు చేసే సమయంలో ఆర్థిక భారం ఇబ్బంది పెడుతున్నా ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ముఖ్యమంత్రి అహర్నిశలు కష్టపడుతున్నారని ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. జిల్లాలో వెలుగొండ ప్రాజెక్టు, మార్కాపురం జిల్లా ఏర్పాటు అంశాలపై సీఎం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నారని తెలిపారు. దీనితో పాటు గిద్దలూరు పారిశ్రామిక కారిడార్, కందుకూరును తిరిగి ప్రకాశం జిల్లాలో కలిపే అంశం ముఖ్యమంత్రితో చర్చించడం జరిగిందని, సీఎం దృష్టిలో ఉన్నాయని అన్నారు. రామాయపట్నం పోర్టు త్వరితగతిన పూర్తయితే వేలాది మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు దక్కుతాయని అన్నారు. రాబోయే రోజుల్లో అమ్మకు వందనం, రైతన్నలకు 20,000 రూపాయలు, మహిళలకు ఉచిత బస్సు హామీలు అమలు చేయబోతున్నామని పేర్కొన్నారు. అధికారులకు వచ్చిన 10 నెలల్లో ఎంతో చేశామని తెలిపారు. చేసిన పనులు చెప్పుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని అన్నారు. 164 మంది కూటమి సభ్యులు శాసనసభ్యులుగా ఎన్నికైతే దాన్ని ప్రజా విద్రోహ దినంగా ప్రకటిస్తామని జగన్ అనటం అతను రాజకీయాలకు పనికిరాడని అన్నారు. స్కాములు చేసే వారంతా జగన్తో ఉన్నారని, దోపిడీ స్కాములు పేరెత్తితే జగన్ పేరు చెబుతారని అన్నారు. ప్రతిపక్ష హోదా లేని జగన్ చంద్రబాబును విమర్శించే నైతిక హక్కు లేదని హెచ్చరించారు. కోటి సభ్యత్వం గల తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ప్రతిపక్ష పార్టీల విమర్శలకు రాబోయే రోజుల్లో ధీటుగా జవాబు చెప్పాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, శాసనసభ్యులు దామచల్ల జనార్దన్, ముత్తుమల అశోక్ రెడ్డి, కందుల నారాయణ రెడ్డి, బిఎన్ విజయకుమార్, ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, దర్శి ఎర్రగొండపాలెం ఇన్ఛార్జీలు గుట్టిపాటి లక్ష్మి, ఎరిక్షన్ బాబు, రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడు మారెడ్డి శ్రీనివాసరెడ్డి, జిల్లా మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు భారీ ఎత్తున పాల్గొన్నారు. చాలామంది ఈరోజు ప్రకాశం జిల్లాలో జరగాల్సినటువంటి కావాల్సినటువంటి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలని వారందరూ కూడా చెప్పడమే కాదు, తీర్మానాల ద్వారా ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి పంపించే ఏర్పాటు చేయడం. ఇది మహానాడులో నిరంతరం జరిగే ప్రక్రియ. ఈనాడు తిరిగి మళ్ళీ భవిష్యత్తుకి మనం మార్గాన్ని సుగమం చేసుకోవడానికి ప్రభుత్వ దృష్టిలో మన ప్రాంతం యొక్క అభివృద్ధి, సంక్షేమం, మన ప్రాంత ప్రజల యొక్క ఆలోచన విధానం, ప్రభుత్వ సరళి, ఇవన్నీ కూడా ఒకసారి ఇక్కడ చర్చించుకునే కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున జరిగింది. దాదాపుగా గడిచిన 3-4 రోజుల నుంచి మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో ఈ కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఇవాళ జిల్లా స్థాయికి వచ్చాం. రేపు మహానాడు స్థాయికి కడప జిల్లాకి వెళ్ళబోతూ ఉన్నాం అందరం. ఈ సందర్భంలో మీ అందరికీ నేను కోరేది ఒకటి, ఇవాళ వారు ప్రతిపాదించినటువంటి తీర్మానాలు, శాసనసభ్యులుగా మాట్లాడినటువంటి అనేక విషయాలు ఇవాళ ఇక్కడ ప్రస్తావనకు వచ్చాయి. వీటన్నిటినీ ముఖ్యమంత్రి గారి దృష్టికి, ప్రభుత్వ దృష్టికి, కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి పంపించడం జరుగుతుంది. ఇవాళ ఒక ప్రకటన చేశాడు. ఎన్నిక జరిగి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు, కూటమి శాసనసభ్యులు 164 మందిని డిక్లేర్ చేసిన రోజు ఆయన ప్రజా వ్యతిరేక దినంగా భావిస్తాడు. మరి అతనికి అవగాహన ఉందో లేదో నాకు తెలియదు, కానీ రాజకీయాలకి బహుశా ఆయన సరిపోడేమో. ఇవాళ భారత రాజ్యాంగం ఉంది, భారత ఎన్నికల కార్యాలయం ఉంది. వాళ్ళు చేసిన కార్యక్రమం ప్రజాస్వామ్య వ్యవస్థ. ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రపంచ దేశాలే కొనియాడుతున్నాయి ఇవాళ భారతదేశాన్ని.
అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం ఏదైనా ఉందంటే భారతదేశం అంటారు. భారతదేశంలో జరిగే ఎన్నికల్లో ఆయన ఓడిపోతే అది ప్రజా తీర్పు కాదట, ఇది ప్రజా విద్రోహజనంగా పాటిస్తాడట. 164 మంది శాసనసభ్యులను గెలిచాం, 93% ఓట్లు మనకు పడ్డాయి. అంటే ప్రజల తీర్పు మీరు రాజకీయ విద్రోహజనంగా పాటిస్తావా? ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం మీద నీకు విలువ లేదు, భారత రాజ్యాంగం మీద నీకు విలువ లేదు, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తావు, ప్రజలిచ్చిన తీర్పుని ఎగతాళి చేస్తావు. గత ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి ఇద్దరికి 30,000 ఇస్తాం, 13,000 ఇచ్చారు. మనం ఎంతమంది ఉంటే అంతమందికి కానీ 15,000 వచ్చే నెలలో అంటే 10-20 రోజుల్లో ఇవ్వబోతున్నారు కూడా మీకు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా అన్నదాత సుఖీభవ కూడా కేంద్ర ప్రభుత్వం కలిపి 3 విడతలుగా మనం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ, ఉచిత బస్సు ప్రయాణం ఆడపడుచులు కూడా ఆగస్టు నెల నుంచి ఇవ్వబోతున్నామని చెప్పేసి తెలియజేస్తూ చాలామంది రెచ్చగొట్టే మాట్లాడుతున్నారు. వాళ్ళు చేసిన తప్పులకి మూల్యం చెల్లించారు. 11కి కూడా కూర్చోబెట్టారు. ఆయన ఈ చూడలేక మన ప్రభుత్వం యొక్క అభివృద్ధిని సంక్షేమాన్ని చూడలేక బయట పోయి దానుకున్నాడు. అప్పుడప్పుడు బయటకు వస్తాడు, కలుగులో నుంచి బయటకు వచ్చినట్టుగా ఆహారం కోసం వచ్చినట్టు ఏదో చేస్తూ ఉన్నాడు. నిన్న 2:30 గంటలు మాట్లాడాడు. ఆయన అక్కస కక్కుతున్నాడు. ఏం చేస్తారంటే వాళ్ళు ఎందుకు జైల్లో పోలేదు, వీళ్ళు ఎందుకు జైల్లో పోలేదు, నన్ను ఎందుకు చేసిపోయి మాట్లాడుతున్నాడు. ఆయన పరిస్థితి అలా ఉంది. ఏదో చేద్దాం అనుకున్నాడు, పూర్తిగా కనుమరుగైపోయింది. మీ పార్టీలో ఎవరో ఒకటి బయటకు వచ్చేసారు. రేపేదో పొద్దులు వస్తాడంట. ఏం చేశాడని పొద్దు వస్తాడని అర్థం కావట్లా. పొగాకు రైతులు కష్టాల్లో ఉంటే 2002లో ఆ రోజున కోల్ సొసైటీ ద్వారా, ఆ రోజు దామచల్ నాయుడు గారు మంత్రిగా ఉన్న సమయంలో కోల్ సొసైటీ ద్వారా పొగాకు కొనుగోలు చేసి మన రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఆదుకుంది. 2015లో పొగాకు రైతులకు ఇబ్బందిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు స్వయాన మన జిల్లాకు వచ్చారు. నిర్మలా సీతారామన్ గారితో మాట్లాడారు. ఆ రోజు క్వింటాలకు 2,000 అదనంగా ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం 1,500 ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం 500 రూపాయలు అదనంగా ఇచ్చి 2,000 రూపాయలు అదనంగా ఇచ్చి పొగాకు రైతులను ఆదుకున్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం రైతులు తెలియజేస్తున్నాం. ఒకటేది శ్రీనిధి ఎందుకు ఇవ్వలేదని. ఇస్తామయ్యా, మీ సమయంలో అన్ని పథకాలు ఇచ్చినట్టు ఇచ్చారు, కానీ ప్రతి వారిని మోసం చేశారు. బడుగు బలహీన వర్గాలకు అన్యాయం చేశారు. బడుగు బలహీన వర్గాలకు ఉన్నటువంటి స్థానిక రిజర్వేషన్ని 24 ఉన్న శాతాన్ని 34 ఉన్న రిజర్వేషన్ శాతం తగ్గించి 24% కుదించి బలహీన వర్గాలకు అన్యాయం చేసిన సందర్భం, దళిత వర్గాలకు అన్యాయం చేసిన సందర్భం, మహిళలకు అన్యాయం చేసిన సందర్భం. ఏదో నువ్వు కొన్ని కానుకలు ఇచ్చినట్టుగా ఇచ్చి రాష్ట్రాన్ని వేల లక్షల కోట్ల రూపాయలు కుంభకోణం జరిపాం. శాండ్ కానీ మైనింగ్ ఇలా మొత్తాన్ని దోచేసి లక్షల కోట్ల రూపాయలు దాచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పథకాలు చేయలేదు, దుర్మార్గ పరిపాలన చేస్తున్నాడు, అవినీతి పరిపాలన చేస్తున్నటువంటి అంటున్నారు అనేటువంటి మాటలు కోకొల్లలు కనపడుతున్నాయి. అయినా ప్రజలు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం మీద అత్యంత విశ్వాసం నమ్మకం ఉన్నటువంటి ప్రజలు ఇవాళ సంకేతం తార్కాణం ఏంటంటే జరుగుతున్నట్టు మహానాడుని కన్నుల పండుగ జరుపుతున్నారు. దీని అర్థం రాష్ట్రంలో ప్రజలందరూ కూడా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారి మీద విశ్వాసాన్ని ఉంచిన సందర్భం కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని యోగాంధ్ర 2025 మాసోత్సవాల్లో భాగంగా జిల్లాలో 10 లక్షల మందికి యోగా సాధనపై అవగాహన కల్పించేలా జిల్లా వ్యాప్తంగా యోగా అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తమీమ్ అన్సారియా పేర్కొన్నారు. ప్రకాశం భవనం ఎదురుగా ఉన్న రోడ్డును యోగా రోడ్డుగా నామకరణం చేశారు. రోడ్డుపై కలెక్టర్ తమీమ్ అన్సారియా, మేయర్ గంగాడ సుజాత, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ, డిఆర్ఓ చినవోబులేసు, ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, నగర కమిషనర్ వెంకటేశ్వరరావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వరరావులతో కలిసి యోగాసనాలు చేశారు. జూన్ 21న నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విశాఖపట్నంలో జరుపుకోనున్నట్లు కలెక్టర్ తెలిపారు. కార్యక్రమానికి దేశ ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, 5 లక్షల మంది ప్రజలు పాల్గొంటారని కలెక్టర్ వివరించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని యోగా మాసంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటున్నామని అన్నారు. అందులో భాగంగా జిల్లాలో 10 లక్షల మందికి యోగా సాధనపై అవగాహన కల్పించేలా జిల్లా వ్యాప్తంగా రోజుకొక కార్యక్రమంతో యోగా అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. జిల్లాలోని ప్రధాన మున్సిపాలిటీలలో, మండల కేంద్రాల్లో ఒక రోడ్డును యోగా రోడ్డుగా ప్రకటించి ఆ రోడ్డులో ప్రతిరోజు
ఉదయం యోగాపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ యోగా సాధన చేసేలా చర్యలు చేపడుతున్నామని అన్నారు. ప్రతి ఒక్కరూ యోగాను జీవన విధానంగా అలవర్చుకోవాలని అన్నారు. జిల్లా స్థాయిలో 100 మంది యోగా శిక్షకులను గుర్తించి వారికి ఓరియంటేషన్ కార్యక్రమాలు 2 రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు వివరించారు. మండల స్థాయిలో 200 మంది శిక్షకులను గుర్తించి వారికి ఓరియంటేషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ యోగా రోడ్డు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, మున్సిపల్ శాఖ సిబ్బంది, యోగ సాధకులు తదితరులు పాల్గొన్నారు. నేల నానదు, టోస్ మీద ఉండగలగాలి. శ్వాస తీసుకుంటా పైకి వెళ్ళాక శ్వాస వదిలి 4 సెకండ్ల పాటు 1 2 పాయింట్ని చూస్తూ ఉండండి. కాలు పడుచుకోండి, 2 చేతుల్లో పైకి ఎత్తండి. 1 2 3 4 రిలాక్స్. వ్యాయామాలన్నీ కూడా శ్వాస తీసుకుంటూ వదులుతూ నెమ్మదిగా చేస్తే నెమ్మదిగా లేచి రెండో వైపు కూడా అలానే చేయండి. నెమ్మదిగా, స్పీడ్గా ఎవరు చేయొద్దు. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ వదిలిపెట్టుకురండి. చిన్న చిన్న వ్యాయామాలైనా మన శరీరంలో ఉన్నటువంటి కొవ్వుని, బ్యాడ్ కొలెస్ట్రాల్ 2025 మనము మే 21 నుంచి స్టార్ట్ చేసి ఉన్నాము. ఇది మనకు జూన్ 21 వైజాగ్లో ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా అన్నది మన రాష్ట్రంలో ఈసారి వైజాగ్లో 5 lakh పాపులేషన్తో సెలబ్రేట్ చేయబోతున్నాము. ఆ మేరకు ఒక 1 month ముందు నుంచే యోగా మంత్గా జిల్లా స్టేట్ వ్యాప్తంగా జరుపుకుంటున్నాము. వివిధ యాక్టివిటీస్ ప్లాన్ చేసి ఉన్నాము. మీ అందరికీ కూడా ఆల్రెడీ చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ప్రతి మున్సిపల్ ఏరియాస్లో, అదేవిధంగా మండల్ హెడ్ క్వార్టర్స్లో ఒక రోడ్ని యోగా రోడ్గా అనౌన్స్ చేసి ఆ రోడ్లో ప్రతిరోజు మార్నింగ్ 7 నుంచి 8 o'clock యోగా నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ఇక్కడ చేస్తున్నాము. దీనికి వచ్చేసిన మీరు అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే యోగాని మనం మన లైఫ్ స్టైల్లో ఒక వే ఆఫ్ లైఫ్గా మార్చుకోవాలి. దానికి ఇది ఒక మంచి ఆపర్చునిటీ. సో దీంట్లో ఆల్రెడీ మన డిస్ట్రిక్ట్లో అరౌండ్ 100 మాస్టర్ ట్రైనర్స్ని ఐడెంటిఫై చేసి వారు కూడా ఈరోజు రేపు ఢిల్లీ నుంచి వారికి ట్రైనింగ్, ఒక ఓరియంటేషన్ ప్రోగ్రామ్ చేస్తున్నారు. అదేవిధంగా మండల్ లెవెల్లో కూడా 200 ట్రైనర్స్ వారికి ట్రైనింగ్ చేసి మన జిల్లాలో మాత్రం దాదాపు ఒక 10 lakh పాపులేషన్కి యోగా ట్రైనింగ్ ఇచ్చి వారందరికీ కూడా యోగాని వారు లైఫ్ లాంగ్ ప్రాక్టీస్ చేసే విధంగా మోటివేషన్ చేస్తున్నాము. యద్దనపూడి మండలం సొరవరపుపల్లి సమీప పొలాలలో ఉన్న పొగాకు బేళ్లను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజవరపు అచ్చెన్నాయుడు, విద్యుత్ శాఖ మంత్రి గుట్టిపాటి రవికుమార్, పత్తూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య పరిశీలించారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ ఢిల్లీరావు, జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి, మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ విజయ సునీత మంత్రులతో పాటు పొగాకు బేళ్లను పరిశీలించారు. అనంతరం మార్టూరులోని మద్ది లక్ష్మయ్య పొగాకు కంపెనీలో ప్రాసెసింగ్ జరుగుతున్న తీరును మంత్రి పరిశీలించారు. అంటే ఇప్పుడు దీంట్లో కూడా సార్ దీంట్లో మళ్ళీ అగైన్ మూడు రకాలు ఇది ఇంపార్టెంట్. ప్రాసెసింగ్ నేను చెప్తాను. మా డిఏఓ కూడా చాలా సార్లు మీటింగ్స్ పెట్టుకున్నాడు. ఇదేంటంటే బాగా శాటరీ
బాలినేని ఎంగిలి మెతుకులు తినేవాడు డొక్కా సీతమ్మ అన్నదాన కేంద్రం పేరుతో ఎంతోమంది దగ్గర డబ్బులు దండుకున్న వ్యక్తి జడా బాలనాగేంద్రని తెలుగుదేశం పార్టీ నాయకుడు బండారు మదన్ విమర్శించారు. జడా బాలనాగేంద్ర చేసిన వ్యాఖ్యలను తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎద్దు శశికాంత్ భూషణ్, రాచగోర్ల వెంకట్రావు, గోళ్ల వెంకటేశ్వర్లు, ఆళ్ల వెంకటరత్నం, రాయపాటి అజీబాబు, అజిమున్నీసాతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఒంగోలును భ్రష్టు పట్టించిన వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి అని అన్నారు. బాలినేనికి రాజకీయ భిక్ష పెట్టిన వైవి సుబ్బారెడ్డికే పంగనామాలు పెట్టిన వ్యక్తి బాలినేని అని అన్నారు. దామచర్లకు బాలినేనికి పోలికేమిటని ప్రశ్నించారు. దామచర్ల కుటుంబం వ్యాపారాలు వ్యవసాయం చేసి ఎదిగిన కుటుంబం. మరి బాలినేని కుటుంబం ఏ వ్యాపారాలు చేసి వేల కోట్లు సంపాదించాలో చెప్పాలని ప్రశ్నించారు. ఇలా పిచ్చి పిచ్చిగా వాగితే జడా బాలనాగేంద్రకు త్వరలో ఒంగోలు ప్రజలు గోరీ కట్టే రోజులు వస్తాయని అన్నారు. బాలినేని తనకు రావాల్సిన బిల్లులు రాకుండా అడ్డుకున్నారని బండారు మదన్ విమర్శించారు. జగన్ తన కోవర్టుగా కూటమిని విచ్ఛిన్నం చేసేందుకు బాలినేనిని జనసేన పార్టీలో చేర్పించారని ఆరోపించారు. ఎలాంటి కుట్రలు చేసినా కూటమి విచ్ఛిన్నం కాదని అన్నారు. బాలినేని చేసిన పాపాలు పార్టీ మారినంతనే పోతాయా అని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను హింసలు పెట్టి దాడులు చేసి కేసులు పెట్టించిన వారిని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎలా మర్చిపోతారని అన్నారు. జడా బాలనాగేంద్ర ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. దామచర్లపై ఇసుక మద్యం మాఫియా అంటూ లేనిపోని ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని అన్నారు. ఇకనైనా రెచ్చగొట్టే వ్యాఖ్యలు దామచర్లపై చేస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. బాలినేని శ్రీనివాసరెడ్డి ఎంగిలి మెతుకులు తినే ఒక బుక్కా పకీర్ గాడు బాలనాగేంద్రం అనే వ్యక్తి నిన్న జనార్దన్ గారి మీద అవాకులు చవాకులు పేలాడు. అతను చరిత్ర చెప్తున్నాను, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో చాలామందిని మోసం చేసి ఊరు వదిలిపెట్టిన వెళ్ళిన వ్యక్తి ఈ జడా బాలనాగేంద్రం. అదేవిధంగా బ్యాంకుల్లో ఉన్న స్థలాలు పొలాలు తక్కువ ధరకే ఇప్పిస్తానని చెప్పేసి ఎంతోమంది అమాయకుల దగ్గర డబ్బులు వసూలు చేసిన చరిత్ర ఈ జడా బాలనాగేంద్రంది. ముఖ్యంగా డొక్కా సీతమ్మ క్యాంటీన్ని నిర్వహిస్తూ అనేక మంది డోనర్స్ దగ్గర లక్షల కొద్ది డబ్బుల్ని వసూలు చేసి ఆ డబ్బులన్నీ స్వాహా చేసిన చరిత్ర ఈ జడా బాలనాగేంద్రంది. ఈ విషయమై మీ పార్టీ పెద్దలు చాలామంది కూడా దీని మీద కంప్లైంట్ ఇస్తే నువ్వు ఒక చీటర్ అని చెప్పేసి నిన్ను పార్టీలో దూరం పెట్టింది వాస్తవం కాదా అని తెలియజేస్తున్నాను. తెలంగాణలో కొంతమంది నాయకుల్ని టార్గెట్ చేసి అందరి మధ్య కలహాలు సృష్టించి ఈ కూటమిని ఒంగోలులోనే బీటలు కొట్టి ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఈ కూటమిని బీటలు కొట్టడానికి ఈ బాలినేని అనే వ్యక్తి అతని బంధువు జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ సీఎం చేయడానికి కోవర్టుగా పార్టీలో చేరి అందరినీ కూటమి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నాడు నీలాంటి బుక్కా పకీర్ గాల చేత అని మేము తెలియజేస్తూ 4 సార్లు చేశాను 5 సార్లు చేశాను ఒంగోలు ఎమ్మెల్యేగా అని చెప్పుకోవడమే కానీ ఒంగోలుని ఎప్పుడైనా అభివృద్ధి చేశాడా? ఒంగోలు ప్రజల గురించి పట్టించుకున్నాడా? ఏమీ లేకుండా ఆయన గెలవటము, డబ్బు పెట్టి గెలవటము, ప్రజల్ని మభ్యపెట్టి గెలవటము, శ్రీలంక, సింగపూరు, హైదరాబాద్ పేకాడాడుకోవటం. ఈ తప్పితే నీకు బాలినేని నువ్వు అభివృద్ధి గురించి పట్టించుకున్నావు. 5 సార్లు చేసిన రాజశేఖర రెడ్డి నీ సొంత బంధువు అని చెప్పుకుంటున్నావు. ఆయన ముఖ్యమంత్రిగా నువ్వు మంత్రిగా చేశారు. ఒంగోలు అభివృద్ధి గురించి పట్టించుకున్నావా? పోయిన 5 సంవత్సరాల్లో 2024లో పోతురాజు కాలువని 60 కోట్లు చెప్పి అంతకుముందు జనార్దన్ గారు శాంక్షన్ చేపిస్తే నువ్వేం చేసావు? నీ తోతులకి ఇచ్చి ఆ కాలువను నీరు కాచేసావు. ప్రభుత్వంలో మంత్రిగా ఉండి నీ సొంతంగా నీ ఎజెండా నడుపుకుంటూ నీ డబ్బులు సంపాదించుకుంటూ నీ బామర్తి పిల్లలకి మట్టి తోలుకుంటూ నువ్వు ఇసుక బియ్యము తర్వాత బ్రాందీ షాపుల్లో డబ్బులు సంపాదించుకొని నువ్వు చేసినవన్నీ ఈరోజు మన ఎమ్మెల్యే గారి మీద రుద్దాలని చెప్పి నువ్వు చూస్తావేంది? నువ్వు కిరాయి కుక్కల్ని పెట్టుకొని కిరాయి కుక్కల చేత కారు కూతలు కూపిస్తూ ఉంటే మేము చూస్తూ ఊరుకున్నాలా? బాలినేని చేసిన పాపాలు పార్టీ మారంగానే పోతాయా? గత 5 సంవత్సరాల్లో బాలినేని 72 కబ్జాలు చేపించాడు. ఆయన అయితేమో ఆయన అనుచరులు అయితే నిన్న మహానాడులో ఏమన్నాడండి మా జనార్దన్ గారు? ఏమన్నది అతను? మేము ఎంతో ప్రెజర్ చేస్తున్నాం. గవర్నమెంట్ వచ్చి 11 నెలలు అయింది, మా మీద కేసులు ఉన్నాయి, మా మీద దౌర్జన్యం చేశారు, వాళ్ళని ఒక్కరు కూడా మీరు చర్య తీసుకోవట్లేదని చెప్పేసి మేము నెలకొకసారి జనార్దన్ గారి మీద ప్రెజర్ తెస్తున్నా కూడా
కాదు, మనం కూటమి సభ్యుల్ని గౌరవించుకోవాలా, వాళ్ళకి మర్యాద ఇచ్చుకోవాలా. మీరు గమ్మునున్నది కాలం అదే చేసుకుపోద్దని మాకు నచ్చ చెప్తున్న మీదట మేము కూడా మహిళను ఓర్చుకొని వస్తూ ఉన్నాము. నిన్న ఆయన మహానాడు మీటింగ్ సందర్భంలో ఏం మాట్లాడలేదు, మేమందరం ఉన్నాము. ఈ పిచ్చి కుక్క బాలనాగేంద్ర గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. ఇసుక స్కామ్ అంటాడు, మద్యం స్కామ్ అంటాడు, ఆ స్కామ్ అంటాడు, ఈ స్కామ్ అంటాడు, 7 మంది పిఎల్ని పెట్టుకున్నానంటాడు. ఒరే యదవ, నీకెందుకు, నీ దమ్ముంటే నువ్వు కూడా పెట్టుకో 10 మంది పిఎల్ని అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. మేమేం చేసాం, ఎలక్షన్కి వచ్చి మీరు దొంగోట్లు వేస్తున్నారు ఎమ్మెల్సీ ఎలక్షన్కి అని చెప్పేసి మేము తెలుసుకొని మా జాగ్రత్తలో మేము ఉంటూ మా క్యాండిడేట్ తరఫున వైనంగా కూర్చొని మేము క్రమబద్ధంగా చేస్తూ ఉంటే కావాలని చెప్పేసి 5 సార్లు వచ్చిన ఆ రోజున ఆనాటి ఎమ్మెల్యే వచ్చాడు, రౌండ్లు వేస్తూ ఉన్నాడు. ఏం చేయాలో అర్థం కాక దగ్గరుండి మా మీద దౌర్జన్యం చేసిన ఘనత ఆయనది కాదా అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. 2004 ఎన్నికలకు వచ్చేసరికి తెలుగుదేశం పార్టీ టికెట్ ఎక్కడ తులసిరావు గారికి టికెట్ ఇచ్చింది. మా పార్టీలో టికెట్ ఆశించినటువంటి మాజీ శాసనసభ్యుడు తిరిగి వెన్నుపోటు పడవడంతో పార్టీకి ఆ రోజు మళ్ళీ బాలినేని శ్రీనివాసరెడ్డి గెలిచాడు 2004లో. 2009లో ప్రజారాజ్యం పార్టీ వచ్చింది, ఇంచుమించు 25,000 ఓట్లు పైన చీరిస్తే మళ్ళీ బాలినేని శ్రీనివాసరెడ్డి బయటపడ్డాడు. 2012లో అందరూ సానుభూతి రాజశేఖర రెడ్డి గారి మీద సానుభూతితోటి అనేక నియోజకవర్గాల ఉప ఎన్నికలు జరిగితే అందరూ సానుభూతితో గెలిచారు. బాలినేని మాత్రం మాగుంట పార్వతమ్మ గారు ఓట్లు చీలిస్తే కాంగ్రెస్ పార్టీ తరఫున ఈడ గట్టెక్కాడు. అంటే సరైన ఎన్నికలు ముఖాముఖి జరిగిన ఎన్నికల్లో 2 ఎన్నికలు 2014, 2024 ప్రజలు ఎవరు పట్టం కట్టారు. సంస్థాగత నిర్మాణంలో భాగంగా టీడీపీ నిర్వహిస్తున్న మినీ మహానాడులో భాగంగా జిల్లా స్థాయి సమావేశం ఒంగోలు నగర పరిధిలోని బృందావనం కళ్యాణ మండపంలో జరిగింది. పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఏపీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ అధ్యక్షత వహించారు. ఇన్ఛార్జి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లాకు చెందిన మంత్రి డాక్టర్ డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి, ఎమ్మెల్యేలు దామచల్ల జనార్దన్, బిఎన్ విజయకుమార్, ఉగ్ర నరసింహారెడ్డి, ముత్తుమల అశోక్ రెడ్డి, కందుల నారాయణ రెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఎలక్షన్ బాబు, డాక్టర్ గుట్టిపాటి లక్ష్మితో పాటు పలువురు ముఖ్య నాయకులు హాజరయ్యారు. ఇప్పటికే జిల్లాలోని 8 నియోజకవర్గాల స్థాయిలో మినీ మహానాడులు పూర్తి కాగా వాటిలో ఆయా నియోజకవర్గాల పరిధిలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, ప్రజల సమస్యలు, వాటి పరిష్కారం కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించి తీర్మానాలు చేశారు. వాటిని జిల్లా మహానాడులో ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు తమ ప్రసంగంలో ప్రతినిధుల దృష్టికి తీసుకురాగా ఆమోదముద్ర వేశారు. పశ్చిమ ప్రాంత ప్రజాప్రతినిధులు ముక్త కంఠంతో తమ ప్రాంత ప్రజల తరపున వెలుగొండ ప్రాజెక్టు పూర్తి ద్వారా పశ్చిమ ప్రాంతానికి సాగు, తాగునీరు అందించాలని, మార్కాపురం కేంద్రంగా జిల్లాలు ఏర్పాటు చేయడం ద్వారా ఆ ప్రాంత అభివృద్ధికి, సౌకర్యాల మెరుగుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం ఇప్పటికే ఆ దిశగా వేస్తున్న అడుగులను ప్రస్తావిస్తూ త్వరితగతిన చేయాలని కోరుతూ ఎమ్మెల్యేలు అశోక్ రెడ్డి, నారాయణ రెడ్డి, వైపాలెం ఇన్ఛార్జ్ ఎలక్షన్ బాబులు తీర్మానాలను ప్రవేశపెట్టగా మహానాడులో ఆమోదించారు. జిల్లాలోని రైతులు పాడి పరిశ్రమకు ఊతం ఇచ్చే ఒంగోలు డైరీ పునరుద్ధరించడంతో పాటు రామతీర్థం ప్రాజెక్టు సామర్థ్యం పెంపుపై సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్ తీర్మానం ప్రవేశపెట్టగా ఆమోదించారు. కనిగిరి ప్రాంతంతో పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న భూ సమస్యల పరిష్కారానికి సంబంధించి అగ్రిమెంటు ద్వారా భూములు కొనుగోలు చేసిన రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వాలని, ఇతర పలు అంశాలపై ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి మహానాడు దృష్టికి తెచ్చారు. ఒంగోలులో భూగర్భ డ్రైనేజీ, పోతురాజు కాలువ ఆధునీకరణ, ఎయిర్పోర్ట్, ఫిషింగ్ హార్బర్ నిర్మాణాలపై ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మాట్లాడారు. దొనకొండలో పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు, డ్రైవింగ్ స్కూల్ నిర్మాణం పూర్తి అంశాలపై టీడీపీ దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గుట్టిపాటి లక్ష్మి ప్రవేశపెట్టిన తీర్మానాలను సమావేశంలో ఆమోదించారు. ఆయా నియోజకవర్గాల పరిధిలోని పలు కీలక అంశాలపై తీర్మానాలు చేశారు. సభలో మంత్రులు ఆనం, డాక్టర్ స్వామిలు మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పాలనను అంతం చేసి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని కార్యకర్తలను కోరారు. జిల్లా మహానాడు మొన్నే 2 రోజుల ముందు మన నియోజకవర్గం చేసుకున్నాం. అన్ని నియోజకవర్గాలు కూడా వాళ్ళ నియోజకవర్గాల్లో మినిమం మహానాడు చేసుకోవటం, తర్వాత జిల్లా మహానాడు చేసుకొని రేపు అందరం కూడా 26వ తారీఖున అందరం కూడా కడపెళ్ళి 27, 28, 29 రాష్ట్ర మహానాడులో అందరం కూడా పాల్గొని జయప్రదం చేసి రావటానికే ఈరోజు ఈ కార్యక్రమాలు పెట్టాం. మహానాడు అనగానే అన్ని ప్రాంతాల్లో కూడా 2 సంవత్సరాలకు ఒకసారి మనం చేసుకునే తెలుగు పసుపు పండగ. ఆ పండగలో మనం ఇదివరకు పార్టీ పెట్టి 43 సంవత్సరాల నుంచి మనం ఏమైతే చేశామో, ప్రజలు ఎన్ని సంక్షేమ పథకాల్లో ఈరోజు ప్రజలు సంతోషంగా ఉన్నారో
ఇవన్నీ కూడా ఇంకా మనం ఏం చేస్తే బాగుంటుందో ఈ తీర్మానాలన్నీ కూడా రేపు మెయిన్ మహానాడుకి ఇవ్వటం, మెయిన్ మహానాడులో మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు దాన్ని చూసి ఇంకా కూడా మన ఇచ్చే ఏదైతే బాగుంటుందో ప్రజలకు అన్ని విధాలకు కూడా సౌకర్యంగా ఉంటుందో దాన్ని కూడా అమలుపరిచే విధంగా తీసుకునే చర్యలకి ఈరోజు మనం మహానాడు మెయిన్ మహానాడుకు కూడా మనం పంపించడం మన జిల్లా తరఫున అన్నీ చేయటం జరుగుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. మేమందరం కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం, లోకేష్ గారికి కూడా చెప్పాం. ఎందుకంటే మార్కాపురం నుంచి ఎప్పటి నుంచో వస్తున్న ఇబ్బందులు, అక్కడి నుంచి 200 కిలోమీటర్లు ఇక్కడ కలెక్టరేట్కి రావటం, ఇక్కడ ఏదైనా పని ఉండి ఆ టైంకి వాళ్ళు బస్సు ఎక్కేసి వచ్చేదానికి 3 గంటలు, ఈడ మనిషి లేడు అంటే మళ్ళా వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ ఇంకో రోజు రావాలంటే ఎంత ఇబ్బందులో ఒక పేదవాళ్ళకు అనేది మనందరం కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం. కాబట్టి ఆయన కూడా ముఖ్యమంత్రి గారు కూడా ఎన్నికలప్పుడు కూడా ఆయన కూడా మార్కాపురం ఇస్తానని చెప్పేసి కూడా ఆ రోజు ప్రామిస్ చేశారు. మొన్న క్యాబినెట్లో కూడా ప్రపోజల్ మొదలుపెట్టారు. తొందరలోనే మార్కాపురం అనేది సపరేట్ జిల్లాగా ఖచ్చితంగా అవుతుందని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా మనం ఎక్కడ ఉండేది అనేది కాదు, ఎక్కడ ఉండే ప్రాంతంలో ఉండే మన తెలుగు వాళ్ళు కానీ మన జిల్లా వాసులు కానీ అందరూ కూడా బాగుండాలనేదే మా ఉద్దేశం. ఈరోజు జిల్లాలు విడిపోయినా నారాయణ రెడ్డి వాళ్ళు కానీ మన ఉగ్రా కానీ మాకు దూరం అవుతారనేది కాదు. ఎప్పుడు కూడా పక్కనే ఉండేవాళ్ళం, అందరం కలిసిమెలిసి దేనికైనా పోరాడడానికి అందరం కలిసి ముందుకెళ్ళే కార్యక్రమాలు కూడా మనం చేసి ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఉండే మన వెలుగొండ ప్రాజెక్టు కూడా, ఈరోజు వెలుగొండ ప్రాజెక్ట్ అయితే అటు నెల్లూరు జిల్లాలోకి కానీ అటు కర్నూలు జిల్లాకు కానీ ఇటు మనకి ఎయిర్పోర్ట్ కానీ హార్బర్ కానీ అదేవిధంగా ఏదైతే మేజర్ సమస్యలు ఉన్నాయో ఈరోజు 800 చిల్లర కోట్లతోటి 4 నియోజకవర్గాలతో అమృతుట్టు శాంక్షన్ చేశారు. దాంట్లోనే మనకు ఒంగోలుకి 480 కోట్ల రూపాయలు మన నియోజకవర్గంలో మొత్తం పైప్ లైన్లన్నీ కూడా మార్చేస్తున్నాం. అవన్నీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ పూర్తవుతుందో మంద కూడా మొదలుపెట్టి 2.5 సంవత్సరం లోపల అది కూడా పూర్తి చేసే కార్యక్రమాలు కూడా తీసుకెళ్తున్నాం. కాబట్టి ఇవన్నీ ఏదైతే మనకి పట్టాలు కానీ ఈ విషయంలో కానీ పెన్షన్లు కానీ ఇవన్నీ కూడా పూర్తిగా ఒక్కొక్కటి అందరికీ వచ్చే విధంగా దానికి కూడా చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి అందరం కలిసికట్టుగా ఉండండి. పార్టీలో ఎప్పటి నుంచో సీనియర్ మోస్ట్ 20-30 సంవత్సరాల నుంచి పార్టీలో ఉన్నారు, పార్టీని కనిపెట్టుకొని ఉన్నారు. పార్టీలో ఏదో ఒకటి మమ్మల్ని గుర్తించలేదు, మాకు పదవి రాలేదు అనేది మాత్రం మీరు ఎవరు అధైర్యపడద్దు. పదవులు అనేది ఖచ్చితంగా వస్తాయి. ఎవరికైతే కష్టపడ్డారో, ఎవరికైతే ఈరోజు పార్టీ కోసం కమిట్మెంట్గా ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా పదవులు అనేది వాళ్ళకు కూడా వస్తాయని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. మనం 5 సంవత్సరాలు ఎన్నో మంచి పనులు చేసినా కానీ అమరావతి, పోలవరం ఈ 5 సంవత్సరాలు వాళ్ళున్న పరిపాలనలో వైసీపీ పరిపాలనలో అన్నీ చేసిన పనులన్నీ జీరో అయిన విషయం మనకు తెలుసు. ఈ 5 సంవత్సరాలు కూడా బ్రహ్మాండంగా మనం అమరావతి, పోలవరం అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తీసుకొని వెళ్తున్నాం. ఇవన్నీ స్థిరపడి పూర్తి లాజికల్ ఎండ్కి వెళ్ళాలంటే ఇంకొక 5 సంవత్సరాలు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ రావాల్సిన అవసరం ఎంతో ఉందని మీ అందరికీ గుర్తు చేస్తున్నాం. అందుకని అధికారం నిలబెట్టుకోవాలనే పద్ధతిలో మనం ముందుకెళ్ళాలా. వచ్చే ఎలక్షన్లో ఈ రోజు నుంచి ఎలాగ గెలవాలా, ఏం చేయాలా అనే మిషన్తో మనం ముందుకెళ్ళాలని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఆర్థిక పరిస్థితులు ఎంత బాగలేకపోయినా కానీ మా సంతనూతలపాటు కాన్స్టిట్యున్సీలో నేను ఊహించేదానికన్నా ఎక్కువ అభివృద్ధి పనులు ఖచ్చితంగా జరుగుతూ ఉన్నాయి. దగ్గర ఒక 50 కోట్ల రోడ్లు, సిమెంట్ రోడ్లు, ఎన్ఆర్జీఎస్ వర్క్స్, R&D రోడ్స్, పంచాయతీ రోడ్స్ అలాంటివన్నీ బాగానే జరుగుతూ ఉన్నాయి. మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ఇంకొక కొద్ది కరుణిస్తే డిఎంఎఫ్ రోడ్లు కూడా చాలా ఇంకా జరిగేవి చాలా ఉన్నాయని ఈ సందర్భంగా మీకు కూడా తెలియజేస్తాను. 2005లో వెలుగొండ ప్రాజెక్టు స్టార్ట్ చేస్తే 2005 నుంచి 9 వరకు, 9 నుంచి 14 వరకు వాళ్ళే అధికారంలో ఉన్నారు ఆ 9 సంవత్సరాల పాటు. అలాగే 19 నుంచి 23-24 వరకు కూడా వాళ్ళే అధికారంలో ఉన్నారు, రంగులు మార్చుకొని, చొక్కాలు మార్చుకొని. అంటే దగ్గర 14 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళు ఏం పీకలేదు కానీ
ఈ యొక్క తెలుగుదేశం పార్టీ వాళ్ళు వెలుగొండ ప్రాజెక్టుకి ఏమి చేయలేదు, వెలుగొండ ప్రాజెక్టును పక్కన పెట్టారు, మేమేదో పొడిచామని చెప్పి వాళ్ళు విర్రవీగుతా ఉన్నారు, వాళ్ళు మోసం చేస్తా ఉన్నారు. ఇదే కాకుండా మా అమాయకత్వాన్ని సొమ్ము చేసుకోవాలని చూశారు, మా ప్రాంత ప్రజల యొక్క అమాయకత్వాన్ని దోపిడీ చేయాలని చెప్పి చూశారు. ప్రాజెక్టు ఇంకా పూర్తి కాలేదు, 4,000 కోట్ల రూపాయలు పెడితే కానీ ఆ ప్రాజెక్టు పూర్తి కాదు. అటువంటి ప్రాజెక్టును పూర్తి చేశానని చెప్పి మా అందరి చెవులలో కాలీఫ్లవర్లు పెట్టి శిలాఫలకం వేసుకొని పోయారు. అటువంటిది ఆ వైఎస్ఆర్ పార్టీ. వాళ్ళని ఈ రోజులన్నీ ఏదో ఓట్లేసి ఈరోజు వాళ్లకు పట్టాలు కట్టాలని మా ప్రాంతంలో గతంలో చాలా చూశారు. కోటి సభ్యత్వాలున్న ఏకైక పార్టీ మన తెలుగుదేశం పార్టీ. సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలకు బీమా ఇస్తుంది మన తెలుగుదేశం పార్టీ. మహిళలకి గౌరవం ఇచ్చే పార్టీ మన తెలుగుదేశం పార్టీ. ఒక మహిళని నాకు చివరి క్షణంలో ఎంతో కష్టమైన నియోజకవర్గమైన మహిళ అనే గౌరవంతో నమ్మకంతో నన్ను నిలబెట్టారు. నేను కొద్ది తేడాతో ఓడిపోయినా నాకు మా అందరి నాయకులు, మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు, మా జిల్లా మంత్రి గారు, మా ప్రకాశం జిల్లా మా అన్నలు, మా ఎమ్మెల్యేలు అందరూ, మా దర్శి నియోజకవర్గం ప్రజలు నన్ను ముందుకు నడిపిస్తున్నారు. వారి అందరి అండతో నేను ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటానని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎన్టీఆర్ గారి జయంతి సందర్భంగా జరిగే ఈ మహానాడుకి మనమందరం వేలాదిగా తరలి వెళ్ళి విజయవంతం చేయాలి. మేము తీసుకున్న దర్శి నియోజకవర్గం తీర్మానాలని నేను ఇక్కడ చెప్తున్నాను. దర్శి నియోజకవర్గం, దర్శిలో మాకు డ్రైవింగ్ స్కూల్ ఒకటి తెలుగుదేశం పార్టీ హయాంలో స్టార్ట్ అయ్యి అది నిలిచిపోయింది. ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాల్సిందిగా కోరుతున్నాను. అట్లాగే ఎన్ఐపి చెరువు ఆధునీకరణ చేయుటకు నిధులు మంజూరు చేయాల్సిందిగా తీర్మానం తీసుకున్నాము. దొనకొండలో ఇండస్ట్రియల్ కారిడార్ ఒకటి ఏర్పాటు చేస్తే మాకు దొనకొండలో ఉపాధి అవకాశాలు పెరిగి వలసలు తగ్గుతాయి. దానికోసం తీర్మానం తీసుకోవడం జరిగింది. దర్శిలో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్కి అవసరమైన పక్కా భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని తీర్మానం తీసుకోవడం జరిగింది. అట్లాగే పొగాకుకు గిట్టుబాటు ధర కల్పించాలని తీర్మానం తీసుకున్నాము. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి భారత్ రత్న అవార్డు ఇవ్వాలని, దర్శి ప్రాంతంలో సాంకేతిక విద్యా కళాశాలను కూడా ప్రారంభించాలని తీర్మానం తీసుకున్నాము. ముళ్ళమూరు మరియు తాళ్ళూరు మండలంలో సాగు చేస్తున్న కూరగాయల పంటలకు మార్కెట్ కల్పించాలని తీర్మానం తీసుకున్నాము. నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో తట్ట మట్టి కూడా వేయని పరిస్థితులు ఉన్నాయి కొన్ని గ్రామాల్లో. అక్కడ సీసీ రోడ్లకు కొంచెం నిధులు మంజూరు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం చేయడం జరిగింది. అట్లాగే ఎన్ఎస్పి కాలు చివరి భూములు కలిగిన తాళ్ళూరు, ముండ్లమూరు మండలాల్లో 16 గ్రామాల పరిధిలో 10,000 ఎకరాల నూతన ఆయకట్టు, 3,000 ఎకరాలకు స్థిరీకరణకు అవసరమైన ఎత్తిపోతల పథకం, గుండ్లకమ్మ రిజర్వాయర్, బ్యాక్ వాటర్స్ మంజూరు చేయించి చివరి భూములకు నీరు అందించాల్సిందిగా తీర్మానం తీసుకున్నాము. నిరుద్యోగులు ఉద్యోగాలు పొంది మరొకరికి ఉద్యోగం కల్పించే బాధ్యత కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారీ అన్నారు. ఒంగోలు నగరంలోని నాగార్జున డిగ్రీ కళాశాల ఆవరణలో మెప్మా ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళాకు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ప్రకాశం జిల్లా మెప్మా ఆధ్వర్యంలో వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగ అవకాశాలు పొందేందుకు జాబ్ మేళా నిర్వహించడం పట్ల ప్రత్యేకంగా కలెక్టర్ అభినందనలు తెలిపారు. మొదటిసారి ఉద్యోగం సాధిస్తే అది ఎంతో గౌరవ కారణమని, వచ్చిన ఉద్యోగాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఉద్యోగం పొందిన తర్వాత ఆ ఉద్యోగం సరిగా లేదని మానివేయటం మంచి పద్ధతి కాదని, దానిలో ఉంటూనే కొత్త ఉద్యోగాన్ని పొందాలని కలెక్టర్ అన్నారు. జిల్లాలో మెప్మా గ్రూప్ సభ్యుల కుటుంబ పిల్లలు ఉద్యోగ అవకాశం కోసం మెప్మా ఒక వెబ్సైట్ను ఏర్పాటు చేసి దాని ద్వారా పేర్లు సమీకరించి జాబ్ మేళాను ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి ఉద్యోగం కల్పించాలన్న లక్ష్యంతో ఉండటం జరుగుతుందని అన్నారు. నిరుద్యోగ యువతి యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. సుమారు 40 కంపెనీలు రావడం అంటే చాలా గొప్ప విషయమని అన్నారు. ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు మెప్మా సభ్యులకు తన ఆశీస్సులు అందజేశారు. కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, మెప్మా పీడీ శ్రీహరి, కమిషనర్ డాక్టర్ కోడూరు వెంకటేశ్వరరావు, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజర్ రవితేజ, స్టెప్ సిఇఓ శ్రీమన్నారాయణ, మెప్మా సిటీ మిషన్ మేనేజర్ ఫణికుమార్, మెప్మా సిబ్బంది, మెప్మా కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ జాబ్ మేళాకు
కలెక్టర్ గారి ప్రోత్సాహంతో ఉంటాడు సారు. మనం కేవలం మహిళలకే కాలించినటువంటి పెద్దలందరికీ మా పట్టణ మీద జిల్లా కలెక్టర్ గారికి మా ప్రాజెక్ట్ అయినాను. ఇవాళ ఎంతో అమ్మ మరి మహిళలకే కాదు వాళ్ళ కుటుంబ సంయోజన నెరవేరిందని నేను ఈ విధంగా తెలియపరుస్తున్నందుకు మా ఐవి గారికి నమస్కారం. గుడ్ మార్నింగ్ మేడం. ఇక్కడికి వచ్చిన చల్ల మేరకు అలానే గౌరవనీయుల ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ జరిగింది. ఫస్ట్ టైం ఇన్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దాదాపు 1000 రిజిస్టర్. మన జిల్లాలోనే స్టేట్లో మొదటిసారిగా మెప్మా గ్రూప్ సభ్యుల పిల్లలందరికీ ఒక జాబ్ మేళా నిర్వహించడం అనేటువంటిది చాలా సంతోషించదగిన విషయం. మరి ఇక్కడ చాలామంది అమ్మాయిలు అబ్బాయిలు అందరూ కూడా కనిపిస్తున్నారు, గ్రాడ్యుయేట్స్గా ఉన్నటువంటి వాళ్ళు. సో వాళ్ళందరికీ నేను ఇచ్చే చిన్న సందేశం ఏమిటంటే, సో జీవితం ఇప్పుడిప్పుడే మీరు అడుగు పెడుతున్నారు, ఎన్నెన్నో సమస్యలు ఎదురవుతాయి, వాటిని మనం ధైర్యంగా ఎదుర్కొని, ఎందుకంటే కష్టాలు మనుషులకి వస్తాయి అని చెప్పేసి చెప్తుంటాం, వాటిని ఎదుర్కొని ముందుకు వెళ్ళగలిగినప్పుడే మనం విజయాలు సాధిస్తాం. చాలామంది విజేతల యొక్క స్ఫూర్తిని మనం తీసుకొని ముందుకెళ్ళాలి. ఎన్ని కష్టాలు పడినా ఎప్పుడైతే సంకల్పము పట్టుదల వీడకుండా మనం ముందుకెళ్తామో విజయాలు అవంతకవే వస్తాయి. ఎప్పుడు కూడా నిరాశ పడకూడదు. అందుకనే జీవితం మైనస్ నిరాశ ఈజ్ ఈక్వల్ టు విజయం అన్నారు ఒక పెద్ద ఆయన. జీవితం మైనస్ నిరాశ ఈజ్ ఈక్వల్ టు విజయం. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారు రవితేజ గారితో మళ్ళీ ప్లేస్మెంట్ అసలు భాష గారితో మాట్లాడిన తర్వాత స్టెప్స్ నారాయణ గారితో మాట్లాడిన తర్వాత మాట్లాడి వాళ్ళందరితో మా ఆఫీస్కి పిలిపించి ఒక 4-5 సార్లు కూర్చోబెట్టి వాళ్ళ సహాయ సహకారాలతో ఇంతమంది 40 కంపెనీ ప్రతినిధులను పిలిపించి మీ అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించేదానికి వారు చేసిన కృషి కూడా అభినందనీయం. మరియు ఈ విధంగా మనకు ఏర్పాట్లు చేసి వాళ్ళ సహకారం మనకు వచ్చిన కంపెనీ ప్రతినిధులకు లోపల రూములో ఇంటర్వ్యూస్ నిర్వహిస్తూ ఇంత సహాయ సహకారాలు అందిస్తున్న నాగార్జున డిగ్రీ కాలేజ్ యాజమాన్యానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. మీ సహకారం కూడా మరువలేనిది. ఈరోజు మీకు చెప్పిన సూచనల ప్రకారం మన ఎవరైతే ఇంటర్వ్యూలో ఈరోజు మీకు ఒక 15 రోజుల నుంచి వాట్సాప్ గ్రూపుల్లో ఇంటర్వ్యూస్లో ఏ విధంగా ప్రిపేర్ కావాలి, మీరు చదువుకి ఏ ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి మిమ్మల్ని ఒక వారం రోజు మీకు వాట్సాప్ గ్రూప్లో మిమ్మల్ని మోటివేట్ చేస్తూ ఇన్స్పిరేషన్ చేస్తూ వచ్చాం. అందుకని ఈరోజు ఈ శనివారం అందరు హెచ్ఆర్లు కూడా వాళ్ళ కంపెనీల్లో సాటర్డే సండే కొంచెం హాలిడేస్ కాబట్టి వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఈరోజు సాటర్డే వాళ్ళందరూ వచ్చి మేము 30 కంపెనీలు అనుకుంటున్నాం. ఏది రాదు అని తెలిసి కష్టపడాలి. ఎందుకంటే ఇందాక మా కమిషనర్ గారు చెప్పారు ఒక కథని, అది కథ కాదు నిజం. చాలామంది చదివే ఉంటారు. అంటే మనకి పెళ్ళి కూడా దానికి అతీతం కాదు, అవరోధం కాదు. అలాగే పిల్లలు పుడతారు, మనకి సంసారంతోనే సర్దిద్దుకోవడం అనేది దానికి మన ఒక ఏదైనా సాధించడానికి అది ఏది అవరోధం కాదు అని చెప్పడానికి ఇవన్నీ విషయాలు కూడా. కాబట్టి ఎవరైనా సరే మన తల్లిదండ్రులకు భారం కాకుండా ఉండాలి అనో, లేదంటే మనం ఖచ్చితంగా ఎదిగి తీరాలనో, లేదంటే మనం ఎదిగి చూపించాలనో ఆయన పట్టుదలలు మాత్రమే మనల్ని ముందుకు తీసుకుపోతాయి. మనిషి ఆశాజీవి. ఆశ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆశ లేకపోతే మనం ఏమీ చేయలేం. ఇప్పుడు యూత్ ఎంత సెన్సిటివ్గా ఉన్నారనంటే ప్రతిదానికి చాలా సెన్సిటివ్. ఎవరు తిట్టకూడదు, కొట్టకూడదు, ఒక మాట అనకూడదు, అలా అయిపోతున్నారు. అలాగనే జాబ్ రాకపోతే కూడా ఒక నిరాశ నిస్పృహల్లోకి వెళ్ళిపోతున్నారు. మాలో ఇక్కడున్న వాళ్ళందరూ కూడా, నేను రాజకీయం మీకు అందరికీ తెలుసు, నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని. రాజకీయాలకు వచ్చి 15 సంవత్సరాలు అయితే 12 సంవత్సరాలకి నేను ఒక పదవిని అధిరోహించడం జరిగింది. అంటే 10 సంవత్సరాలు కష్టపడితే తప్ప ఒక పదవి రాను. కొంతమందికి ఫస్ట్ సిట్టింగ్లోనే వస్తాయి, కొంతమందికి కష్టపడితే తప్ప రాదు, కొంతమందికి టైం టేకింగ్. ఇట్లాగనమాట. ఎవరైనా సరే ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు అదృష్టవంతులు అంటారు. 2-3 సార్లు ప్రయత్నించిన తర్వాత వస్తే వాళ్ళు కష్టంతో సంపాదించుకున్న దానికి విలువ ఎక్కువగా ఉంటుంది. మనకు చాలా కథలు ఉన్నాయి ఇలాంటివి. ఇప్పుడు మనకు పీజీఆర్ఎస్ ఎవ్రీ వీక్ మండే మనము పీజీఆర్ఎస్ నిర్వహిస్తున్నాము. సో దాంట్లో కూడా మెప్మా మెంబర్స్ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. వారికి మెప్మా మెంబర్స్కి ఈ సందర్భంగా నేను జిల్లా యంత్రాంగం తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను. సో మీకోసం పెట్టి ఉన్న ఈ
జాబ్ మేళా అనేది చాలా స్పెషల్ అనమాట. బికాస్ ఇటువంటి మంచి యాక్టివ్గా ఉన్న మెప్మా మెంబర్స్ వారి పిల్లల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసినది. మీరు అందరికీ కూడా నేను ఇప్పుడే ఆల్ ద బెస్ట్ తెలియజేస్తున్నాను. సో దీంట్లో 2 గ్రూప్స్ ఉంటారు. ఇప్పుడు ఏదైతే ఈరోజు ఇక్కడ 40 కంపెనీస్ వచ్చి ఉన్నారని చెప్తున్నారు, ఒక 1000 మెంబర్స్ దాకా రిజిస్ట్రేషన్ అయి ఉన్నారు. దీంట్లో అందరికీ కూడా ఈరోజు జాబ్ ఆపర్చునిటీ ఈరోజు దీంట్లో సగం మెంబర్స్కి దానికంటే 60-70% ఈరోజు రావచ్చు. వారికి ఇప్పుడే ఆల్ ద బెస్ట్. కొంతమందికి నెక్స్ట్ టైంలో దొరుకుతుంది. సో దీంట్లో ఫస్ట్ కేటగిరీకి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, సో మీకు ఏ కంపెనీలో ప్లేస్ అయితే ఇమ్మీడియట్లీ ఇప్పుడు మనకు నాగార్జున యూనివర్సిటీ ప్రిన్సిపల్ గారు చెప్పారు. సో మీకు ఏ ఆపర్చునిటీస్ వెరీ గుడ్ ఆపర్చునిటీ, అది ఇమ్మీడియట్గా మీరు గ్రాబ్ చేసుకోవాలి. కొంతమంది ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే జాబ్ మేళాలో ప్లేస్ అనేవారు ఒక జాయిన్ చేస్తారు, ఒక ఆఫ్టర్ 1 మంత్ అది వదిలేసి ఇంకా నాకు మంచి ఆపర్చునిటీ కావాలి, అది ఈ జాబ్ నాకు నచ్చట్లేదు, డిఫికల్టీస్గా ఉంది అని రకరకాల రీజన్ వలన అక్కడ దాన్ని వదిలి వెళ్తున్న పరిస్థితి ఉంది. సో అటువంటి ఇది మీరు చేయకూడదు. బికాస్ ఏ జాబ్ అయినా దీంట్లో చిన్న జాబ్ పెద్ద జాబ్ అనేది ఏం లేదు. పొగాకు రైతులు మద్దతు ధరల కల్పనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఒక కమిటీ వేశారని రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. ఒంగోలులో మంత్రి మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ఇంకా శవ రాజకీయాలు చేస్తూనే ఉందని అన్నారు. పొగాకు రైతులకు ఎప్పుడు అండగా నిలిచింది టీడీపీ ప్రభుత్వమేనని పేర్కొన్నారు. 2016లో పొగాకు ధరలు పడిపోయిన సమయంలో నాడు సీఎం చంద్రబాబు నాయుడు కేంద్రంతో మాట్లాడి మద్దతు ధర కల్పించారని తెలిపారు. కేంద్రం క్వింటాకు 1500 ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం మరో 500 కలిపి 2000 ఇచ్చామని అన్నారు. పొగాకు రైతులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి తెలిపారు. సమావేశం పెట్టింది, చర్యలు తీసుకుంటాం. ముఖ్యమంత్రి గారు దీని మీద ఒక కమిటీని ఏర్పాటు చేశారు. అందులో మన జిల్లా చెందినటువంటి గొట్టిపాటి రవి గారు కూడా సభ్యులుగా పెట్టారు. మద్దతు ధర ప్రకటిస్తున్నాం. మళ్ళీ సంబంధించి 12,000 రూపాయలు అవసరమైతే ప్రతి రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలి, ఇక్కడ ఒత్తిడి చేయాలని చెప్పిన తర్వాత రైతులు లబ్ధి జరుగుతున్నప్పుడు నేను వచ్చేదా జరిగారని చెప్పేసి ఈ శవరాజకీయాలు చేయడం అలవాటు. ఏది ఎక్కడ చచ్చిపోయి అడగడం బుక్కలు లేవడం చేశారే ఆ రాజకీయాలు చేస్తున్నారు. రైతులకి పొగాకు రైతులకి చేసింది ఏదైనా ఉంటే అది తెలుగుదేశం ప్రభుత్వం అనే విషయాన్ని నేను తెలియజేస్తున్నాను. ఆ రోజు 2000 సంవత్సరంలో కూడా పొగాకు కొనుగోళ్ళకి కోల్ సొసైటీ ద్వారా కొనుగోలు చేసి తెలుగుదేశం ప్రభుత్వం 2016లో గిట్టుబాటు ధరలు లేనప్పుడు ముఖ్యమంత్రి స్వయాన ప్రకాశం జిల్లాలో పర్యటించి నిర్మలా సీతారామన్ గారితో కూడా మాట్లాడిన తర్వాత కేంద్ర ప్రభుత్వం క్వింటాలు 1500 రూపాయలు ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం 500 రూపాయలు కలిపి 2000 రూపాయలు అదనంగా ఇచ్చి పొగాకు రైతులు ఆదుకుంది తెలుగుదేశం ప్రభుత్వమే. ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వం. ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ కారు ఢీకొన్న ఘటనలో 6 అక్కడికక్కడే మృతి చెందారు. మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. జిల్లాలోని కొమరోలు మండలం తాటిచెర్ల మోటు వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంలో మృతి చెందిన వారిని బాపట్ల జిల్లా స్టూవర్టపురం వాసులుగా గుర్తించారు. సంఘటన విషయం తెలియగానే రాష్ట్ర మంత్రులు డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్, రవాణా శాఖ మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డిలు, పోలీసు, రవాణా శాఖ అధికారులతో మాట్లాడి క్షతగాతులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. కొమరోలు మండలం తాటిచల్ల మోటు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో స్టువార్ట్పురానికి చెందిన గజ్జల అంకాలు 50 సంవత్సరాలు, గజ్జల జనార్దన్, గజ్జల భవానీ 20 సంవత్సరాలు, గజ్జల నరసింహ 20, సన్నీ దివాకర్ మృతి చెందారు. జీతన్, శిరీష తీవ్ర గాయాలు పడ్డారు. నంద్యాల జిల్లాలో మహానంది ఆలయాన్ని దర్శించుకొని తిరిగి స్వస్థలానికి వెళుతుండగా వారు ప్రయాణిస్తున్న కారు లారీ ఢీకొట్టింది. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. మరోవైపు మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఆయా మృతదేహాలను ఒంగోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కారులోని వారంతా మహానంది వద్దనున్న మహాబలిపురం వెళ్లి బాపట్ల తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు. ప్రమాద సమయానికి ముందు కారు, లారీలు 2 అధిక వేగంతో ప్రయాణిస్తున్నాయని, అందుకే ప్రమాదం తీవ్రత బాగా పెరిగిందని పోలీసులు తెలిపారు.
కారు ముందు భాగం తీవ్రంగా దెబ్బతిందని పేర్కొన్నారు. జిల్లాలోని కొమరోలు మండలం తాటిచల్ల మోటు వద్ద జరిగిన ప్రమాదంపై రాష్ట్ర మంత్రులు డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనలో 6 మృతి చెందిన ఘటన తమ మనసును కలిచివేసిందని మంత్రులు తెలిపారు. దైవ దర్శనానికి వెళ్లి వస్తూ ప్రమాదంలో మృతి చెందడం బాధాకరమని అన్నారు. క్షతగాత్రులు మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఒంగోలు నగరంలో 105 కిలోమీటర్ల మేర కాలువల్లోని చెత్త తొలగించడం జరిగిందని ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ డాక్టర్ కోడూరు వెంకటేశ్వరరావు అన్నారు. ఒంగోలు నగరంలోని పోతురాజు కాలువ పూడికితీత పనులను కమిషనర్ పరిశీలించారు. వర్షాకాలంలో రోడ్లపై నీరు మురుగు కాలువల్లో ప్రవహించడం అనే అంశాలను దృష్టిలో ఉంచుకుని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ సూచనల మేరకు నగరంలో అనేక ప్రధాన కాలువలను డీశానిటేషన్ చేయటం జరిగిందని అన్నారు. ఇటీవల పోతురాజు కాలువ పూడుగుతీత పనులు ప్రారంభించినప్పటికీ ఎక్సలేటర్ మిషన్ చిన్నది కావడంతో దాని బదులుగా విజయవాడ నుండి పెద్ద మిషన్ తెప్పించి వర్షాకాలంలో పోతురాజు కాలువలో నీరు నిలవకుండా ఉండేందుకు పూడికతీత తీయించడం జరుగుతుందని అన్నారు. ప్రధానంగా పోతురాజు కాలువ ఒంగోలు నగరంలో 7 ప్రాంతాల్లో కలుస్తుందని, ఈ 7 ప్రాంతాల్లో ఈ మిషన్ ద్వారా పూడిక తీయడం జరుగుతుందని అన్నారు. నీటిపారుదల శాఖ మంత్రి ద్వారా ఎన్ఎస్పీ అధికారులతో చర్చించి శాశ్వత పరిష్కారం కోసం ఒక ప్రతిపాదనను సిద్ధం చేసేందుకు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు సూచనలు చేస్తున్నారని అన్నారు. అది గాని అమలు జరిగితే శాశ్వతంగా మురుగునీటి సమస్యకు పరిష్కారం దొరుకుతుందని కమిషనర్ తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ ఇంజనీర్ చంద్రయ్య, డీజీ పద్మజ, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. మనకు రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని, మరి గత సంవత్సరం వర్షాలని దృష్టిలో పెట్టుకొని మనం చూస్తే చాలా చోట్ల వర్షపు నీరు వచ్చినప్పుడంతా కూడా కాలువలు నిండిపోయి రోడ్లపైకి రావడం మనం చూసాము. అలాంటి పరిస్థితి ఈ సంవత్సరం తలెత్తకుండా ఉండాలనేటువంటిది మన స్థానిక శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు సూచించడం జరిగింది. సో వారి సూచన ప్రకారము మరి ఇక్కడ ఒంగోలు అర్బన్ పరిధిలో ఎక్కడైతే మనకు మీడియం మేజర్ డ్రైన్లు ఉన్నాయో దాదాపు 105 కిలోమీటర్లు మొత్తం డీషెల్టేషన్ ప్రక్రియ దాదాపు గత 2.5 నెలలుగా జరుగుతుంది. సో దాదాపు ఇప్పుడు 60% పూర్తి చేశాము. ఈ నెలాఖరు నాటికి ఈ 105 కిలోమీటర్లు డ్రైనేజీ మేజరు మరియు మీడియం డ్రైన్లన్నీ కూడా శుభ్రం చేస్తాము. ఇక అంతకంటే చిన్నగా ఉన్నటువంటి డ్రైన్లన్నీ కూడా శానిటేషన్ విభాగం వారి చేత వాటిని కూడా డివిజన్ల వారీగా శుభ్రం చేస్తున్నాము. కాలువలు ఎప్పుడైతే కూడా డీషెల్టేషన్ అవుతాయో దాంతో పట్టణంలో రోడ్లపైకి నీళ్లు రాకుండా ఉండేదానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాంతోపాటుగా మనకు ప్రధానమైనటువంటి అవుట్లెట్ మనకి పోతురాజు కాలువ, నల్ల కాలువ అనేవి 2 ఉన్నాయి. ఇందులో ఈ పోతురాజు కాలువకు మా డ్రైనేజీ మేజర్ డ్రైనేజీ అన్నీ కూడా 7 చోట్ల ఇవి కలుస్తున్నాయి పోతురాజు కాలువలో. ఆ 7 చోట్ల ఈరోజు ఈ 250 ఇటాచి మిషన్, లాంగ్ బూమ్ ఉన్నటువంటి మిషన్ని పెట్టి ఈరోజు ఇక్కడ ఈ వర్క్ ప్రారంభించడం జరిగింది. ఇలా 7 చోట్ల ఎక్కడైతే ఈ అర్బన్ యొక్క డ్రైన్స్, ప్రధాన డ్రైన్స్ కలుస్తున్నాయో అక్కడ ఎలాంటి ఆటంకం లేకుండా డ్రైన్ వాటర్ వెనక్కి రాకుండా ఉండే విధంగా మేము ఆ 7 చోట్ల ఏర్పాటు చేసి వాటి ఈ మిషన్ ద్వారా డీసిల్టేషన్ చేస్తున్నాము. ప్రజలకు ఇబ్బంది లేకుండా మేము ఏదైతే చేయాలనుకుంటున్నామో అన్నీ కూడా డీసిల్టేషన్ కార్యక్రమము, పోతురాజు కాలువ, నల్ల కాలువ అన్ని కూడా చేసి ఈ సంవత్సరం రాబోయే వర్షాకాలాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేట్టుగా ప్రణాళికలు సిద్ధం చేస్తాం. రవాణా వాహనాలపై గత ప్రభుత్వం వేసిన గ్రీన్ ట్యాక్స్ తగ్గించడంతో ఆర్థిక భారం తగ్గించేందుకు వాహనదారులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. భారీగా తగ్గించిన పన్నులతో లారీ యజమానులకు ఊరట లభించింది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రవాణా రంగంలో ఇది ఒక పెద్ద మార్పుకు నాంది కానుంది. ఈ నిర్ణయం వాహనదారులకు నిజంగానే మేలు చేస్తుంది. రాష్ట్రంలోని రవాణా వాహనదారులకు కూటమి ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. గత ప్రభుత్వం విధించిన గ్రీన్ ట్యాక్స్ను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో సరుకు రవాణా వాహనదారులకు ఆర్థిక భారం తగ్గనుంది.
గతంలో ఏడాదికి 20,000 వరకు ఉన్న పన్నును ఇప్పుడు 1,500 నుంచి 3,000 వరకు తగ్గించారు. కేంద్రం కాలం చెల్లిన వాహనాల సంఖ్యను తగ్గించడానికి గ్రీన్ ట్యాక్స్ పెంచే అవకాశం ఇచ్చింది. గత ప్రభుత్వం రాష్ట్రంలో గ్రీన్ ట్యాక్స్ను బాగా పెంచింది. గతంలో 7 ఏళ్లు దాటిన సరుకు ప్రజా రవాణా వాహనాలను ఏడాదికి 200 ఫీజు ఉండేదని, కానీ గత వైసీపీ ప్రభుత్వం దానిని మార్చి ఎక్కువ పన్నులు వేసింది. 7 నుంచి 10 ఏళ్ల వాహనాలకు సగం త్రైమాసిక పన్ను, 10 నుంచి 12 ఏళ్ల వాహనాలకు ఒక త్రైమాసిక పన్ను, 12 ఏళ్లు దాటిన వాహనాలకు 2 త్రైమాసికాల పన్నులు వసూలు చేసే విధానాన్ని 2022 జనవరి 1 నుంచి అమలు చేశారు. దీనివల్ల వాహనదారులపై చాలా భారం పడింది. అంతకుముందు 2021కి ముందు సెంట్రల్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉండేది. సెంట్రల్ గవర్నమెంట్ సంవత్సరానికి 200 రూపాయల చొప్పున మనకి గ్రీన్ ట్యాక్స్ తీసుకునేది, వసూలు చేసేవాళ్ళు ఒక్కొక్క బండికి ఓన్లీ 200 రూపాయలు మాత్రమే. 2021లో ఒక జియో ఇచ్చారు. ఏమనంటే అది ఎవరి స్టేట్లో వాళ్ళు కొంచెం పెంచుకోండి అన్నట్టుగా ఇచ్చారు, ఇష్టం అన్నట్టుగా ఇచ్చారు. ఇస్తే దాన్ని ఆధారం చేసుకొని గత గవర్నమెంట్ మమ్మల్ని బాగా హెవీగా 200 నుంచి 10,000 రూపాయలు ఒకటి, 20,000 రూపాయలు ఒకటి, చిన్న బండికి 10,000, పెద్ద బండికి 20,000 చొప్పున వసూలు చేయటం నిర్ణయించి అప్పటి నుంచి అట్లా వసూలు చేస్తారు. ఆ విషయం మీద గత గవర్నమెంట్ని 19 సార్లు మా యూనియన్ స్టేట్ యూనియన్ సెక్రటరీ ప్రెసిడెంట్ గారు వెళ్ళి కలిసినా కానీ ఏ మాత్రం స్పందన లేదు. పైగా వాళ్ళు అసలు ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదు గత గవర్నమెంట్ వాళ్ళు. మొన్న వచ్చిన కూటమి ప్రభుత్వం వాళ్ళు మేనిఫెస్టోలో చెప్పారు. వాళ్ళు చెప్పినట్టే నిన్నగాక మొన్న వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చి మా వాళ్ళందరికీ తెలియపరిచారు. ఇక నుంచి 12 ఏళ్ల లోపు 13 ఏళ్ల లోపు బండికి 1,500, 13 ఏళ్ళు నిండిన బండికి వచ్చేసి 3,000 రూపాయలు మాత్రమే వసూలు చేయనున్నారు. అంటే ఒక్కొక్క చిన్న బండికి వచ్చేసి 7,000 రూపాయలు, 7,500 రూపాయలు మిగిలిద్ది. పెద్ద బండికి వచ్చేసి 17,000 రూపాయలు ఆదా అవుతుందన్నమాట. కాబట్టి చూడండి ఎంత వేరియేషన్ ఉందో. 200 రూపాయలు ఎక్కడ, 10,000 ఎక్కడ. 2021కి ముందు 200 కడుతున్నాము. 2021 మార్చి తర్వాత నుంచి 200ది 20,000 చేశారు ఒకసారిగా గత గవర్నమెంట్. ఈ కూటమి గవర్నమెంట్ ముందు మేనిఫెస్టోలో మేము మళ్ళీ అడిగాము, కోర్టుకు వెళ్ళాము, అన్నీ చేస్తున్నాము. చేసినందువల్ల వాళ్ళు మొన్న పిలిపించి వాళ్ళే మొత్తం తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళకి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. దానితో పాటు మా స్టేటు యూనియన్ వారు మాత్రం ఈశ్వరరావు గారు వాళ్ళందరూ వెళ్ళి బాగా పట్టుబట్టి గట్టిగా చేసిన కృషి వల్ల ఈ ఫలితం దక్కింది. ఈ ఫలితం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సుమారు 10 లక్షల వెహికల్స్కి ఉపయోగపడుతుంది. ప్లస్ చాలా డబ్బులు ఆదా అవుతాయి. బండ్లకు చాలా పెనుభారం నుంచి తప్పించారని చెప్పి ఈ విధంగా తెలియజేస్తున్నాం. మరాఠా మహారాణి అహల్యాబాయి హోల్కర్ జీవిత చరిత్రను భావితరాలకు తెలియచేసేందుకు జిల్లాలో 10 రోజుల పాటు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు అహల్యాబాయి హోల్కర్ 300వ జయంతి జిల్లా కన్వీనర్ జిల్లెలమూడి రమాదేవి పేర్కొన్నారు. మహారాణి అహల్యాబాయి 300వ జయంతి ఉత్సవాల్లో భాగంగా నర్సింగోల్లోని శనీశ్వరాలయంలో సమావేశం నిర్వహించారు. 300 సంవత్సరాల కిందట సతీ సహగమనాన్ని వ్యతిరేకించి మహిళల స్వేచ్ఛా స్వాతంత్ర్యం కోసం కృషి చేసిన మహోన్నత మహిళ అహల్యాబాయి హోల్కర్ అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సెగ్గం శ్రీనివాసరావు అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదేశాలతో ఆమె జయంతి మహోత్సవాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో కో కన్వీనర్ ఆశారావు, బాలకోటయ్య, సుధాకర్, కోమలరావు తదితరులు పాల్గొన్నారు. అత్తమామలు కోల్పోయింది. భర్త చనిపోయినప్పుడు ఆవిడ నేను ముందుకెళ్తే ఏదైనా సాధించవచ్చు అనడానికి అలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మనం ముందుకెళ్ళాలి. ఇలాంటి వాళ్ళ జీవితాలను మనం స్మరించుకోవడం వల్ల ఇంత మంచి కార్యక్రమాలు తలపెట్టినందుకు గాను వాళ్ళకి అలాంటి ఆవిడ 8 సంవత్సరాల వయసులో ఆవిడ తెలివితేటలకి ఆవిడకున్న భక్తికి ఈయనంతటికీ ఆయన బాగా పరవశించిపోయి ఇలాంటి సంస్కృతం ఈవిడ మహారాష్ట్రకి సంబంధించిన ఒక చౌండి గ్రామంలో ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఒక బీసీ మహిళ 300 సంవత్సరాల క్రితం రేపు మే 31వ తేదీ ఇంకొక 5-6 రోజులకి ఆవిడ జన్మించి మహారాష్ట్రలో జన్మించిన వీరు మహారాష్ట్ర ప్రాంతంలోని రాజ్యాన్ని ఏలుతూ వారు చిన్న వయసులోనే వివాహం అయిన తర్వాత వారు యుక్త వయసు వచ్చేటప్పటికే భర్త చనిపోవడం యుద్ధంలో, అలానే వారి అత్తమామ గారు చనిపోవడం, వారి సంతానం కూడా చనిపోయిన సందర్భంలో వారు ఒక్కరిగానే ఉంటూ ఎంతో ధైర్య సాహసాలతోటి కుటుంబాన్ని చూసుకుంటూ అలానే దేశాన్ని సంరక్షిస్తూ దేశంలో చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలను దండెత్తకుండా మంచి పటిష్టమైనటువంటి సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని వాళ్ళు దేశాన్ని చాలా బాగా పరిపాలించే సందర్భంలో 300 సంవత్సరాల క్రితం ఒక మహిళ ఒంటరిగా దేశాన్ని
సంరక్షిస్తూ పరిపాలించడం చాలా గొప్ప విషయం. అటువంటి పుణ్యమూర్తి యొక్క జీవిత చరిత్రను తెలుసుకునే సందర్భంలో మనం ఈరోజు భారతదేశ వ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ జిల్లాకి సంబంధించి అంటే యుద్ధం చేయడం నేర్చుకునే విధంగా ఆవిడకి తర్ఫీదు ఇచ్చారు. ఇస్తే ఆవిడ అలా రాజ్య పరిపాలనా విధానంలోకి అడుగుపెట్టి 500 మంది మహిళలకు యుద్ధం చేయడం నేర్పించి 500 మంది మహిళలకు యుద్ధం చేయడం నేర్పించి ఈ మొఘల్స్ కానీ వీళ్ళు ఎవరన్నా పక్క రాజ్యాల వాళ్ళు ఈ రాజ్యం మీదకి యుద్ధానికి వస్తానంటే ఆ రోజుల్లోనే ఆవిడ మేము మగాళ్ళు రావు, మా రాజ్యంలో మగాళ్ళు రారు మీతో యుద్ధానికి, మేము ఆలీగా జరిగేది భర్తతో పాటు సతీ సహగమనం చేసేవాళ్ళు, భర్త చనిపోతే బోరుగుడు వీసి ఇంట్లో కూర్చోబెట్టేవాళ్ళు. అలాంటి టైంలో ఆవిడ ఎన్ని సాధించిందో మీతో ఇప్పుడు పంచుకుంటాను. ఆవిడ 8 సంవత్సరాల పాపప్పుడే నది ఒడ్డుకెళ్ళి మట్టి తీసుకొచ్చి శివలింగం తయారు చేసి ఆ శివలింగానికి అభిషేకం చేసి ప్రతి నిత్యము తీసుకెళ్ళి మళ్ళీ ఆ శివలింగాన్ని నదిలో కలిపెట్టారు. అలా చేస్తూ ఉండి ఒకరోజు ఆ ఊరి మీదుగా రాజుగారు వెళ్తూ దండెత్తి వెళ్తుంటే ఆ శివలింగాన్ని ఏమైనా చేస్తారేమోనని ఆవిడ ఒంటి మీద ఉన్న పావడాన్ని ఇట్లా అడ్డం పెట్టేసి ఆ శివలింగాన్ని వెనక్కి పెట్టి అడ్డు జ్యోతిష్యంలో గౌరవ డాక్టరేట్ పొందిన జరుగుమల్లి మండలం నర్సింగోల్లోని ప్రత్యేక శనీశ్వరాలయం ప్రధాన అర్చకులు పైడిపాటి వెంకట రామకృష్ణ శాస్త్రిని హనుమత్ జయంతి ఉత్సవాల్లో భాగంగా గ్రామ ప్రజలు ఘనంగా సత్కరించారు. పరాశర అకాడమీ ఆఫ్ ఆస్ట్రాలజికల్ సైన్స్ వారు ఈ నెల 19వ తేదీన హైదరాబాద్లోని త్యాగరాజ గాన సభలో పద్మశ్రీ డాక్టర్ మాడుగుల నాగఫణి శర్మ గౌరవ డాక్టరేట్ను రామకృష్ణ శాస్త్రికి అందజేశారు. డాక్టర్ జంజాల చంద్రభాస్కర్ శాస్త్రి వద్ద జ్యోతిష్యాన్ని నేర్చుకుని గత 2 దశాబ్దాలుగా జ్యోతిష్యంపై విశేష పరిశోధనలు చేస్తూ ఉత్తమ ఫలితాలు సాధించినందుకు గౌరవ డాక్టరేట్ను అందజేసినట్లు రామకృష్ణ శాస్త్రి తెలిపారు. గ్రామంలోని ప్రసన్నాంజనేయ స్వామి 35వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభపై గ్రామస్తులు రామకృష్ణ శాస్త్రిని ఘనంగా సత్కరించారు. కార్యక్రమానికి ప్రకాశం జిల్లా రచయిత సంఘం అధ్యక్షుడు పొన్నూరు వెంకట శ్రీనివాసులు అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో సినిమా డైరెక్టర్ జంజాల మల్లికార్జున శాస్త్రి, గ్రామ పెద్దలు పతురు కోటేశ్వరరావు, పావులూరి సుబ్బారావు, పావులూరి నాగేశ్వరరావు, చెన్నారెడ్డి మాలకొండయ్య, పావులూరి వెంకటశేషారావు, కుటుంబ సభ్యులు, అభిమానులు తదితరులు ఘనంగా సత్కరించారు. ప్రభపై ఏర్పాటు చేసిన చవటపాలెం గంగా భవానీ ప్రసాద్ ఆధ్వర్యంలో కళాకారులు చేసిన కోలాటం అలరించింది. ఈ ఉచితాసనం మీద మా హృదయం అన్నటువంటి ఆసనం వేసామండి. ఇక్కడ మీ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళ హృదయాలన్నీ ఈ ఆసనంలో ఉన్నాయి. కాబట్టి మీరందరూ వాళ్ళందరూ మిమ్మల్ని సత్కరించాలని అనుకుంటారు. కానీ వాళ్ళు ఏదైనా తెచ్చిన తేకపోయినా సరే వారి కరతాళ ధ్వనులే మీకు ఆ అభినందనలుగా, మీకు శాలువాలుగా సత్కారంగా భావించడమ్మా. మీరందరూ ఒక్కసారి కరతాళ ధ్వనులతో గురువు గారికి అభినందనలు తెలియ గట్టిగా మళ్ళీ 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 అటువంటి పైడిపాటి రామకృష్ణ శాస్త్రి గారు ఈరోజు మన గ్రామానికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపును తీసుకొచ్చి వారు గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. పరాశర అకాడమీ ఆఫ్ ఆస్ట్రాలజీ అండ్ సైన్సెస్ అన్నటువంటి ఒక గొప్ప యూనివర్సిటీ ద్వారా వారు జ్యోతిష్యంలో గౌరవమైనటువంటి డాక్టరేట్ని అందుకున్నారు. ఎంతో మంది ఈరోజు జ్యోతిష్య శాస్త్రంలో మహాహనుమంతుడు పరగి నానా విద్యల బలవంతుడు అని చెప్పి అన్నమాచార్య గారు ఒక అద్భుతమైనటువంటి కీర్తన రాశాడు. అక్కడ ఉన్నటువంటి 6 అడుగుల విగ్రహ మహా వ్యక్తికి ఈరోజు వేదిక మీద మనం సన్మానం చేయబోతున్నాం. నర్సింగోలు గ్రామానికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపుని తీసుకొచ్చినటువంటి వాళ్ళు పెద్దలు జంజాల చంద్రభాస్కర్ శాస్త్రి గారు. వారు మన ముందు లేకపోయినా వారి యొక్క ఆశయాల్ని కొనసాగిస్తూ మన పైడిపాటి రామకృష్ణ శాస్త్రి గారు వాటి ద్వారా కూడా వారిని స్వాగతిద్దాం. రండి.
వారు పద్మశ్రీ అవార్డులు తీసుకున్నటువంటి పెద్దలు, అటువంటి పెద్దలు బంగారయ్య శాస్త్రి గారు అని చెప్పి ఈ రోజు హిందూ సనాతన ధర్మానికి వారు పతాకగా నిలిచినటువంటి ఒక గొప్ప వ్యక్తి. వీళ్ళిద్దరూ ఆధ్వర్యంలో వీరు మొన్ననే హైదరాబాద్ లోని ఆ త్యాగరాజ గాన సభలో గౌరవ డాక్టరేట్ అన్నటువంటి పురస్కారాన్ని వారు పొందడం జరిగింది. ఈ రోజు చక్కగా ప్రసన్నాంజనేయ స్వామి వారి యొక్క 35వ వార్షికోత్సవం సందర్భంగా ఈ గొప్ప దీన్ని ఈ ప్రభను కూడా ఏర్పాటు చేశారు. జంజాల చంద్రభాస్కర్ శాస్త్రి గారి యొక్క కుమారులు జంజాల మల్లికార్జున శాస్త్రి గారు. మరి ఎక్కడున్నారు వారు కూడా రావాలి. వీరు సినీ డైరెక్టర్. వారు 2 అద్భుతమైనటువంటి సినిమాల్ని తెలుగు చిత్రసీమకి అందించి గుణ 369, దేవకీ నందన వాసుదేవ అన్నటువంటి 2 చిత్రాలని తీసినటువంటి పెద్ద డైరెక్టర్ మన ఈ నర్సింగోలు గ్రామంలో ఉన్నాడంటే, ఈ నర్సింగోలు గ్రామం నుంచి వచ్చాడంటే నిజంగా ఈ నర్సింగోలు గ్రామం చేసుకున్నటువంటి పుణ్యం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి నర్సింగోలు గ్రామానికి ఒక పుణ్యక్షేత్రం హోదాని తీసుకొచ్చినటువంటి వాడు జంజాల చంద్రభాస్కర్ శాస్త్రి గారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేక లింగరూప శనీశ్వరాలయానికి రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా నర్సింగోలు అన్నటువంటి గ్రామం ఒకటి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి శనీశ్వర స్వామిని గనక మనం ఆరాధన చేస్తే ఆయుష్ని ఐశ్వర్యాన్ని ఇస్తాడని చెప్పి ప్రపంచవ్యాప్తంగా చాటినటువంటి వ్యక్తి జంజాల చంద్రభాస్కర్ శాస్త్రి గారు. అటువంటి ఈ చిన్న గ్రామానికి అనంతమైనటువంటి కీర్తిని తీసుకొచ్చి ఆయన ఆ విధంగా ఈ గ్రామానికి కీర్తిని తీసుకొస్తే వారి యొక్క అల్లుడిగా మన పైడిపాటి రామకృష్ణ శాస్త్రి గారు కూడా గ్రామం అని చెప్పి లండన్ లో కూడా ఈ గ్రామం యొక్క కీర్తి బావుటాన్ని ఎగరేసినటువంటి వాడు స్వర్గీయ జంజాల చంద్రభాస్కర్ శాస్త్రి గారు. వారి యొక్క ఆదర్శాలని వారు ఏదైతే జ్యోతిష్య శాస్త్రంలో పరిశోధనలు చేశారో ఆ పరిశోధనలన్నింటినీ కూడా పుణిగిపుచ్చుకొని మన పైడిపాటి రామకృష్ణ శాస్త్రి గారు వారు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంతో మంది ప్రముఖులు, సినీ ప్రముఖులు, అలానే రాజకీయ ప్రముఖులు, ఎంతో మంది పారిశ్రామికవేత్తలు కూడా ఈ రోజు మీ అందరికీ తెలియకపోయినా వారు ప్రతి శనివారం కూడా ఆదివారం ఈ గుడి దగ్గరికి వచ్చి ప్రత్యేక లింగరూప శనీశ్వరాలయం దగ్గరికి వచ్చి వారందరూ కూడా మన పైడిపాటి రామకృష్ణ శాస్త్రి గారికి నమస్కారం చేసి వారి జాతకాలు కూడా చెప్పించుకొని వెళుతున్నారంటే ఈ కీర్తి ఆయన ఒక్కడిదే కాదు, మీ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా దక్కుతుంది. అటువంటి కీర్తిని ఎగరవేసినటువంటి మన పైడిపాటి రామకృష్ణ శాస్త్రి గారికి మన గ్రామం పక్షాన పెద్దలందరూ కూడా విచ్చేస్తున్నారు. మా గ్రామ పెద్దలు నాకు పేర్లు తెలియదు నాయన, మీరందరూ కూడా వేదిక మీదకి రావచ్చు. వారందరూ వచ్చి డి న్యూస్లో నేటి మాట. సంపద శాశ్వతం కాదు, జీవితం కూడా శాశ్వతం కాదు. శాశ్వతంగా నిలిచేది మంచితనం ఒక్కటే. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.